వివాహం అంటే ఆనందం. తోచకుంటే భాషికం కట్టుకోకూడదు. తోచక ఎవరైనా తాళిబొట్టు కట్టుకుంటారా? ఈ భాషికం ఏమిటి? ఎలా వచ్చింది? శ్రీరామ జయం. వివాహం అంటే ఆనందం. వివాహంలో ఎన్నో ఘట్టాలు చోటు చేసుకుంటాయి. వధూవరులను అలంకరిస్తారు. అలంకరించే నేపథ్యంలో బుగ్గన నల్ల చుక్క ఎంత అవసరమో నుదుటన భాషికం కూడా అంతే అవసరం. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మధుపర్కాలు, వివాహ యోచితమైన యోగ్యమైనటువంటి దుస్తులు ధరించినా ధరించకపోయినా, మెడలో పుష్పమాల ధరించినా ధరించకపోయినా ఇతడు పెళ్లి కొడుకు, ఈవిడ పెళ్లి కూతురు అని మనం గుర్తు పెట్టాలి అంటే సులభమైన గుర్తు బుగ్గన చుక్క, నుదుటన భాషికం. ఈ భాషికం ఏమిటి? ఎలా వచ్చింది? ఈ నేపథ్యం ఏమిటి అంటే అందుకు వేదమే సమాధానం. కృష్ణ యజుర్వేదంలో బ్రాహ్మణంలో ఒక చక్కటి కథ ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు దేవతలను సృష్టించి ఆ దేవతలందరికీ కూడా నాయకుడు లేకపోవడంతో దేవతలందరిలోకెల్లా కూడా చిన్నవాడైనటువంటి చిట్ట చివరగా పుట్టినవాడైనటువంటి వ్యక్తిని, ఇంద్రుడిని, నీవు ఈ దేవతలకు నాయకుడివి అని నిర్ణయించాడు. అంతా స్వర్గానికి వెళ్ళారు, అమరావతికి. కానీ చిన్నవాడు కదా అన్న మాటతో పెద్దవాళ్ళైన దేవతలంతా కూడా ఆ ఇంద్రుని మాటని లెక్క చేయడం మానేశారు. దాంతో అతగాడు తిరిగి వచ్చి బ్రహ్మదేవుడి వద్ద మొరపెట్టుకున్నాడు. స్వామి, మీరు ఇంద్ర పదవి ఇచ్చారు కానీ నా మాట ఎవరు వినడం లేదే. దాంతో బ్రహ్మదేవుడు క్షణకాలం ఆలోచించి కిరీటాన్ని సృష్టించాడు. ఆ కిరీటాన్ని ఇంద్రుని శిరస్సును అలంకరింపజేశాడు. ఆ కిరీటం ఎవరి నెత్తిన ఉంటుందో అతడు మహేంద్రుడు, అతడి మాట అందరూ వినాలి, అతడు సర్వాధికారి అంటూ ప్రకటించాడు. దానితో దేవతలంతా కూడా మహేంద్ర పదవి ఈ కిరీటం కారణంగా అని గుర్తించారు. అదే ప్రకారంగా ఇంతమంది ఉండగా ఇందులో ఒకరిని వరుడు, ఎన్నుకోబడినవాడు అని అర్థం ఆ పదానికి. కన్యాదాత ఇతడిని ఎన్నుకోబడినవాడు అంటూ నిర్ణయించుకొని అతడికి భాషికం కడతాడు. భాషికం అలా కట్టబడడంతో అతగాడు వరుడుగా మారతాడు. అలాగే అతడి నుదుటిన ఉండేటటువంటి 2 భాషికములలో ఒకదానిని స్వీకరించి అమ్మాయికి కట్టడంతో అతడిలో అర్ధభాగంగా వధువు మారుతుంది. వరుడికి కట్టిన 2 భాషికములలో ఆ వరుడు కన్యాదాత గృహానికి వచ్చిన పిదప అతడి నుదుటిన ఉండేటటువంటి 2 ఒకదానిని తీసి అమ్మాయికి ధరింపజేయాలి. ఇది శాస్త్ర ప్రమాణం. ప్రాంతీయ ఆచారాలకు, గృహ ఆచారాలకు లోబడి రెండేసి ఈనాటి కాలంలో అమ్మాయికి ముందే కట్టేస్తున్నారు, అబ్బాయికి ముందే కట్టేస్తున్నారు. ఆ వివాహం నిర్వహించేటటువంటి పురోహితుల వారు ఆ 2 కూడా మళ్ళీ తొలగించి 2 కలిపి ఒకటి అది ఒకటి ఇది అంటూ అబ్బాయికి, ఒకటి అది ఒకటి ఇది అంటూ అమ్మాయికి ఇలా ధరింపజేస్తున్నారు. కానీ కన్యాదాత 2 స్వీకరించాలి, ధరించాలి. ఆ కన్యాదాత తెచ్చిన వాటిని అమ్మాయికి అబ్బాయికి ధరింపజేయాలి. వారిరువురు కూడా వధువు వరులు అవుతారు. ఇది ఒక కోణం కాగా రెండవ కోణం ఇడా పింగళికా మధ్య సుషుమ్న సూర్యరశ్మి. మనలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం దేదీప్యమానంగా ప్రకాశింపజేసే నిమిత్తమై మనం తిలకాన్ని ధరిస్తాం. ఆ తిలకానికి పైన ఈ కట్టబడేటటువంటి ఈ భాషికం మన నుదుటి రాతను నిర్ణయిస్తుంది. మన నుదుటి రాత ఎటువంటిదో రాబోయేటటువంటి స్పౌజ్, జీవిత భాగస్వామి ఎవరో నిర్ణయింపజేసే నిమిత్తమై మన ఆలోచనలు, బుద్ధి ప్రసగ్మంతా ధియసానస్య ఎలా ఉందో తెలుసుకోవడం కోసమే భాషికం. కనుక లక్షణబద్ధంగా శాస్త్ర సంప్రదాయాలకు లోబడి గృహ ఆచారాలకు అనుబంధంగా భాషికం కడదాం అన్నట్టు. ఏమండోయ్, తోచకుంటే భాషికం కట్టుకోకూడదు. అలాగే
ప్రతి సంవత్సరం కూడా పెళ్లి జరిగిన రోజు మ్యారేజ్ డే అన్న పేరు చెప్పి వేళాకోళంగా వెల్లితెరలు వేస్తున్నట్లుగా కూడా కొందరు ఆధునికులు పెళ్లి రోజు ఈరోజు అంటూ మళ్ళీ భాషికం కట్టుకుంటున్నారు. అలా కట్టుకోకూడదు. అది ఎగతాళి చేసినట్లు, సనాతన సంబంధిత ఆచారాలను అవమానించినట్లు. తోచక ఎవరైనా తాళిబొట్టు కట్టుకుంటారా? తోచక ఎవరైనా నుదుటన భాషికం కట్టుకుంటారా? తోచక ఎవరైనా బుగ్గన పెండ్లి చుక్క పెట్టుకుంటారా? ఆలోచించండి. శాస్త్రబద్ధంగా వ్యవహరిద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.